బ్యాక్ టు శ్రవంతి స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? సో, ఈ హ్యాపీ న్యూ ఇయర్‌లో ఈ వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ ది 2023 అనమాట. 2023లో జనవరి ఫస్ట్ డే వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే జస్ట్ ఈరోజు కూడా మేము కొంచెం సెలబ్రేషన్స్ అలా చేసుకున్నాం అనమాట. సో, ఆ సెలబ్రేషన్స్ అన్నీ ఒక వ్లాగ్‌లో మీకు ఇవాళ చూపెడదాం అనుకుంటున్నాను. ఇదైతే ఎర్లీ మార్నింగ్ మేఘన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. పిల్లలు చూసారా, వాళ్ళైతే 3:00 లేచి ఆ చలిమంటలో అలా ఎంజాయ్ చేస్తున్నారు వెదర్‌ని, ఎన్విరాన్మెంట్‌ని. అండ్ సీజన్ కదా, వింటర్ అంటే మనకి చిన్నప్పుడైతే మంచిగా మంట వేసుకొని చుట్టూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. సో, నాకది బాగా గుర్తొచ్చింది. ఇక్కడ ఏం చేస్తుందంటే మేఘన మంచిగా ముగ్గేస్తుంది. మనం ఇంటి ముందు కలర్ఫుల్గా ముగ్గులు వేసుకునేది సంక్రాంతికి, న్యూ ఇయర్‌కి. అండ్ ఇప్పుడైతే దీవాళి కూడా వేసుకుంటున్నారు కదా! సో, ఖచ్చితంగా న్యూ ఇయర్‌కి అయితే మనం కలర్ఫుల్గా ముగ్గు వేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ 2023 అంటే ఈ ఇయర్ 23 కాబట్టి అది చెప్తున్నాననమాట. అలా రాసుకోవడం మనకు అలవాటు కదా! సో, అలానే మేఘన ఇప్పుడు స్టార్ట్ చేసింది ముగ్గేయటం. పిల్లలైతే ఈ మంట దయ వల్ల ఏమో గాని ఇంటి ముందున్న పేపర్స్ అన్నీ మంచిగా క్లీన్ చేశారనమాట. మొత్తం తీసుకెళ్ళి ఆటలో వేసారు. ఇంటి ముందున్న పేపర్లంతా మొత్తం క్లీన్ చేసి చూసారా, నాకు కూడా పని చెప్తున్నారనమాట. సో, ఆ పేపర్ తీసుకెళ్ళిస్తే వాళ్ళు మంటలో వేసుకుంటారంట. సో, అలా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే మార్నింగ్ వచ్చేసి నేను ముగ్గు చాలా టైం పట్టిద్దనుకున్నాను, కానీ చాలా తొందరగా వేసేసింది మేఘన. యాక్చువల్‌గా తనకి బాగా అలవాటు ముగ్గులు వేయటం. చాలా మంచి రంగోలీస్ ఏస్తుంది. చాలా అంటే కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి తనకి. మేము కూడా వచ్చి కొద్దిగా హెల్ప్ చేసాం. అంటే ఎలా అంటే లాస్ట్‌లో ఫినిషింగ్ టైంలో టచ్ ఇవ్వడం అంటారు కదా! సో, అలా మేమేదో వేసినట్టు బిల్డప్ ఇచ్చాం అనమాట. కానీ మ్యాక్సిమం మొత్తం తనే వేసింది ముగ్గు ఇక్కడ. ముగ్గు వేయడం ఒక డ్యూటీ అయితే, ఇప్పుడు కలర్స్ వేయడం ఇంకొక డ్యూటీ అనమాట. సో, కలర్స్ వేస్తే లుక్ వేరే వస్తుంది. సో, ఇక్కడ మేఘన అయితే అన్ని కలర్స్ చూసుకుంటుంది. నాకిక్కడ ఒక మంచి చిన్న ఒక డబ్బా ఉంది చూడండి మీకక్కడ, టిన్ అనేది. ఆ టిన్ ఏంటంటే నేను దేనికో అనుకున్నాను, కానీ అది మెయిన్‌గా ఇక్కడ వర్క్ చేసేది అదే అనమాట. దాంట్లో కొంచెం ఏసేసుకొని కలర్ వేసేసుకొని చిన్నగా తను చూసారా అలా వేస్తూ ఉందనమాట. అది జస్ట్ చాలా తక్కువ కాస్ట్ అని చెప్పింది. 10 రూపీస్ ఏమో అని చెప్పింది. కానీ మనకి ఒక్క దాంట్లో పెట్టెల్లో వేసే కలర్ అంట మొత్తం రంగోలి మొత్తం ఫిల్ చేసుకోవచ్చండి. అంత తక్కువ కలర్ పడుతుందంట దీంతో వేసుకుంటే, అండ్ త్వరగా అయిపోతుంది. సో, నాకిది బాగా నచ్చింది. ఒకవేళ మీకు ఎవరికి తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్తున్నాననమాట. సో, మొత్తం తన చెయ్యి అనేది యూజ్ చేయకుండా హ్యాండ్‌తో ఎలాంటి కలర్ పట్టుకోకుండా మొత్తం దాంతోనే వేసేసింది. కలర్ మొత్తం దాంతోనే కంప్లీట్‌గా జస్ట్ ఒక 10 మినిట్స్‌లో వేసేసిందనమాట. నార్మల్‌గా అయితే మనం కలర్‌తో ముగ్గులు వేయాలంటే మనకి మినిమమ్ 1 అవర్ పడుతుంది. కానీ చాలా తొందరగా వేసేసింది తను. ఫైనల్‌గా మా ముగ్గు లుక్ అయితే అలా ఉందనమాట. సో, ఇంట్లో మేఘన వాళ్ళు ఇలా చెట్లు వేసుకున్నారు. నాకు బాగా నచ్చాయి. అవి ఆకుకూరలు ఎక్కువ వేసుకున్నారు. అండ్ చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ వేసుకున్నారనమాట. సో, ఇవి చూడటానికి చాలా క్యూట్‌గా కనిపిస్తున్నాయి. అందుకే ఒక బిట్ అలా తీశాననమాట. సో, నార్మల్లీ ఇప్పుడున్న మనం ఎంత ఇల్లున్నా మట్టిని ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు ఎవరైనా. అంతా ఫ్లోర్ చేసేసుకుంటున్నారు. సో, అలాంటప్పుడు మనకి చెట్లు వేసుకోవడానికి ప్లేసెస్ ఉండవు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవడమే బెటర్ అనమాట. ఇప్పుడు చూసారా, మేఘనకి ముగ్గు దొరికితే సరిపోతుందనమాట. ఎంతసేపు ఏమన్నా వేస్తది. అండ్ మేఘన ఫ్రెండ్ అనమాట తను. తను కూడా మంచిగా ముగ్గులు వేసుకుంటుంది. బేసిక్‌గా ముగ్గులు వేయడం అనేది ఒక ఆర్ట్ అని చెప్పొచ్చనమాట. అందరికీ రాదు. కొంతమంది చాలా బాగా వేస్తారు. అండ్ కొంతమంది ఫాస్ట్‌గా వేసేస్తారు. కొంతమంది కలర్స్ ఉన్న ముగ్గులు కూడా చాలా ఫాస్ట్‌గా వేస్తారు. నాకు కలర్స్ వేయటం అంటే చాలా టైం పడుతుంది.
అలా మా ముగ్గురు కాంపిటీషన్ అయిపోయాక మళ్ళీ మేమందరం కలిసి పొలం దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. పొలం దగ్గర మంచిగా మళ్ళీ పిల్లలందరూ ఒకసారి స్విమ్మింగ్ చేశారు. స్విమ్మింగ్ చేశాక యాక్చువల్‌గా డిసెంబర్ 31 రోజు ఏం చేశామంటే నార్మల్‌గా పిల్లలు స్విమ్మింగ్ చేశాక కాసేపు డీజే పెట్టుకొని డాన్స్ ఏసుకొని వచ్చేసాం. బట్ ఫస్ట్ రోజు ఏంటంటే అక్కడే ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. అక్కడే వండుకొని తిని లైక్ పిక్నిక్ లాగా ఎంజాయ్ చేద్దామని ఒక థాట్‌లో వచ్చేసి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేశామనమాట. అండ్ ఇక్కడైతే ఎన్ని పీకాక్స్ ఉన్నాయంటే చెప్పలేనమాట. చాలా పీకాక్స్ ఉన్నాయి. వాటి ఫెదర్స్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. చాలా పీకాక్స్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. సో, మాకు చాలా మంచిగా అనిపించింది. సో, చూసారా ఆల్రెడీ టెంట్ వేశారు మంచిగా. ఒక సెటప్ పెట్టుకున్నారన్నమాట. మంచిగా పిక్నిక్ సెటప్ అనమాట. మంచిగా కుక్ చేసుకొని అక్కడే ఫుడ్ తిని మంచిగా ఎంజాయ్ చేసి అంటే మేము ఫస్ట్ రోజు కూడా మంచిగా ఎంజాయ్ చేసాం. అందరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అందరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అక్క హ్యాపీ